నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది 2024లో అని మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సుజన. గురుగారు, 2024 సంవత్సరంలో తులారాశి వారికి సంవత్సరాంతం ఎలా ఉండబోతుంది, అలాగే వీరి మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తులారాశి వారికి 2024 సంవత్సరంలో ఇప్పుడిప్పుడే బలపడుతుంది. కాబట్టి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత గురుడు అష్టమ స్థానంలోకి వెళుతున్నాడు. అదొక్కటే మైనస్. మిగతాది రాహు చక్కగా అక్టోబర్ 30, 2023లో షష్ఠ స్థానంలోకి వచ్చాడు. సో ఫేవరబుల్గా అయ్యాడు. అండ్ వీళ్ళకి 12th హౌస్లోకి కేతు రావడం వల్ల వీళ్ళకి ధార్మికమైనటువంటి ఆలోచనలు చాలా స్పిరిచువల్గా మారిపోతారు. ఎంతవరకు తులారాశి వాళ్ళు చక్కగా వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలా, తర్వాత జాతకాలు వీటిపైన చూసుకుంటున్నా సరే మెటీరియలిస్టిక్గా, అంటే స్పిరిచువల్ అప్రోచ్ ఉన్నప్పటికీ కూడా మెటీరియలిస్టిక్గా వినోద కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు, సోషల్ ఫంక్షన్స్లో. అటువంటి వాళ్ళు సాధువులు అయిపోతారు ఈ సంవత్సరం అంతా కూడా. అంటే కేతు 12 విదేశాలకు పంపిస్తాడు వీళ్ళని, అండ్ గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరుగుతారు చక్కగా. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మానసిక ప్రశాంతత వస్తుంది. ఎన్ని సమస్యలు అయితే పరిష్కారం పూర్తిగా అవ్వవు, కానీ మానసిక ప్రశాంతత మాత్రం లభిస్తుందమ్మా, ఊరట లభిస్తుంది. మరి ఆర్థికంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఫస్ట్ క్లాస్గా ఉంటారమ్మా. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు హార్డ్ వర్కింగ్ పీపుల్. వీళ్ళు శుక్రుడు అధిపతి, రాక్షస గురువు ఆయన. అంటే రాక్షస ప్రవృత్తి ఉండదు. ఇప్పుడు శుక్రాచార్యుడు చాలా మంచివాడు, బృహస్పతి ఇద్దరు కూడా మంచివాళ్లే. కాకపోతే రాక్షస ప్రవృత్తితో మెటీరియలిస్టిక్గా ఆలోచింపజేస్తాడనమాట ఈ యొక్క శుక్రుడు. నేను స్పిరిచువల్గా డెవలప్ అవుతాను సార్ అంటే స్పిరిచువల్గానే ఇస్తాడు. శుక్రుడు యొక్క స్పెషాలిటీ అది. కాబట్టి ఈ యొక్క ఆర్థికంగా వీళ్ళు చాలా వృద్ధి చెందుతారు. కానీ 7 డిసెంబర్ 2024లో వీళ్ళు దాచుకున్నటువంటి డబ్బు అనవసరమైనటువంటి విషయాలకి ఖర్చు పెట్టేటటువంటి సందర్భం కనబడుతుంది. ఇక మిగతా నెలల్లో మనకి బ్రహ్మాండంగా ఉందమ్మా. మరి వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ వాళ్ళ వృత్తిలో ఆకస్మికంగా వీళ్ళు చేసిన తప్పుడు వల్ల, ఉద్యోగంలో తప్పుడు నిర్ణయాల వల్ల, ఒక మంచి కంపెనీలో చేస్తున్నటువంటి వాళ్ళు రిజైన్ చేసేసి సడన్గా ఒక వేరే చిన్న కంపెనీలోకి రావడం జరుగుతుంది. లేకపోతే ది విల్ గెట్ డిస్ప్లేస్డ్. స్థానభ్రంశం అనేటటువంటిది డిసెంబర్ నెల 7 అంటే కుజుడు అక్కడ కర్కాటక రాశిలోకి వచ్చి నేర్చపడతాడు వృత్తి స్థానంలో. అండ్ ఈ యొక్క గురుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఎకనామికల్ ఫ్రంట్లో ఇది మనకి శాలరీస్ అయితే వస్తాయి, కానీ వీళ్ళకి సంతృప్తికరమైనటువంటి డెవలప్మెంట్ కనబడదు. అండ్ 1-2 సార్లు వీళ్ళు ఉద్యోగంలో కూడా ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలి. ఎంత చేసినా కూడా వీళ్ళ కష్టపడే ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వేరే టీమ్ లీడర్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది పేరు. అయినప్పటికీ కూడా వీళ్ళు బాధపడకుండా సమన్వయంగా చక్కగా బ్యాలెన్స్డ్గా కనుక వీళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళందరి పరిస్థితి బాగుంటుందమ్మా. మరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు వీరు ప్రారంభించవచ్చు అనేసి అంటారు? ఇంతకు ముందే వ్యాపారంలో కనుక ఉన్నట్టయితే వీరు ఎలా వ్యవహరించాలి అనేసి అంటారు? వీళ్ళు వ్యాపారాలు ఫుడ్ ఇండస్ట్రీ మార్చి 31, 2024 తర్వాత ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అందరూ హోటళ్ళు పెట్టేసేయండి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ టిఫిన్ సెంటరు ఖాళీగా లేదు, ఏ హోటలు ఖాళీగా లేదు. వాళ్ళకి సరిగ్గా లేదు అంటే వాళ్ళ గ్రహం స్థితిలో శుక్రుడు బాగోకపోతేనే వాళ్ళు ఆ వ్యాపారంలో వాళ్ళు లాస్ తీస్తారు తప్ప. అండ్ టీ బడ్డీ షాపు పెట్టినా సరే 3,000 రూపాయలు డైలీ కలెక్షన్ ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వీళ్ళు స్థాపించవచ్చు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్స్ షాపులు, సెల్ ఫోన్ సిమ్ కార్డ్స్, టెలిఫోన్స్కి సంబంధించినవి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఇలాంటి బిజినెస్లు స్థాపించవచ్చు. అండ్ నెక్స్ట్ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ కూడా వీళ్ళు స్థాపించుకోవచ్చు. ఇదే గ్రహస్థితిలో ఉన్నప్పుడు
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, సుధామూర్తి గారు అత్యున్నతమైనటువంటి ఇన్ఫోసిస్ను అప్పుడు స్థాపించడం జరిగింది ఇదే గ్రహస్థితిలో ఉన్నప్పుడు. ఆ విధంగా ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే మరి చక్కగా వాళ్ళ అల్లుడు బ్రిటిష్ ప్రధానమంత్రి అయిపోయే రిషి సునాక్ అంత అద్భుతమైనటువంటి స్థాయికి ఈ ఇన్ఫోసిసే కారణం. అంటే ఆ విధంగా వాళ్ళు ఆ ప్లానింగ్ అనేటువంటిది రాహుగ్రహం అంత ఉన్నతినిస్తుంది. ఇదంతా ఎందుకు ఇస్తున్నానంటే మా క్లాస్మేట్ అయినటువంటి ఎం శేషు, మా సీనియర్ అయినటువంటి వి సత్యనారాయణ అనేటటువంటి మేమంతా రైల్వే స్కూల్ రాజమండ్రి స్టూడెంట్స్. మేము ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి దగ్గర చాలా క్లోజ్గా వర్క్ చేశారు కాబట్టి ఆ గ్రహస్థితిగతులన్నీ కూడా నాకు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. కాబట్టి అద్భుతంగా ఈ తులారాశి వాళ్ళు కనుక ప్లాన్ చేసుకుంటే ఈ వ్యాపారాలలో అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం జోలికి వీళ్ళు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళడం జరిగితే కనుక ఇవన్నీ కూడా 7 డిసెంబర్ ముందే పూర్తి చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ 7 డిసెంబర్లోకి వెళితే జస్ట్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ అన్నట్టుగా ఒక్కసారి మన జ్యోతిష్కులకు కూడా అవకాశం ఇవ్వాలి. 7 డిసెంబర్ని వెళ్ళమనండి, ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళమనండి. లాస్ రాకుండా ఉన్న ఒక్క తులారాశి వాళ్ళు వచ్చినా సరే ఐ విల్ బి ఆన్సరబుల్ అండ్ ఐ విల్ బి లయబుల్ టు దైర్ క్వశ్చన్స్. అండ్ ఆల్ ద గ్రహాలు ఏంటంటే ఆల్ ద ప్లానెట్స్ దే విల్ డిక్టేట్ ద పీపుల్. అంతేగాని గ్రహాలు శాసిస్తాయి, అంతేగాని గ్రహాలు అడుక్కోవు నాయన ఇలా చేయని. సో గ్రహ మూమెంట్ని బట్టి ఈ మన యొక్క జీవన విధానం అనేటటువంటిది, జీవన ప్రవృత్తి అనేటటువంటిది ఆధారపడుతుంది. చాలామంది పోరంబోకులు ఉంటారు. వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, మనకి గ్రహాలు ఏమి చేయమని. అటువంటి వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ మీ అమ్మగారికి తిండి పెట్టు, మీ నాన్నకి తిండి పెట్టు, ఫస్ట్ చిన్న ఉద్యోగం చేయి ఫస్ట్, అండ్ యువర్ నాలెడ్జ్ విల్ నాట్ పర్మిట్ యూ. ఏంటంటే గ్రహాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే శాసిస్తాయి అన్నదానికి మహాత్ములు చెప్పారు. ఆ నవగ్రహాలు కూడా దేవతా స్వరూపాలు. కలియుగంలో దేవుడు డైరెక్ట్ చేయడు, నవగ్రహాల రూపంలోనే దేవుడు మనకి ఫలితాలు ఇస్తాడు. చెడ్డవని చేసిన వాడికి చెడ్డ ఫలితాలు, గుడ్ చేసిన వాడికి గుడ్ ఫలితాలు. అండ్ మనం అంతా చెప్పేది ఏంటి, అంత హార్డ్ వర్క్ చేయండిరా అని చెప్తున్నాం. మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళు అత్యద్భుతంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి వృత్తిపరంగా చూసుకున్నట్టయితే వీరికి ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారా? ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, వాళ్ళకి కోరుకున్న చోటుకు వస్తాయి. అండ్ కొంతమందికి వ్యక్తిగత జాతకంలో బాగున్న వాళ్ళకి మాత్రమే వీళ్ళకి కోరుకున్న చోటుకు వస్తాయి. అండ్ కాని వాళ్ళకి పనిష్మెంట్, దే విల్ బి అటాచ్డ్ టు ద హెడ్ క్వార్టర్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో మరి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళని ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేసేస్తుంది. ఆ విధంగా ట్రాన్స్ఫర్స్ కూడా పనిష్మెంట్ బేసిస్లో ట్రాన్స్ఫర్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే ఆనెస్ట్గా కష్టపడతారో వాళ్ళ గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ సుపీరియర్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క ప్రేమకు పాత్రలు అవుతారు వీళ్ళు. ఎందుకంటే రాహువు చక్కగా షష్ఠ స్థితిలో ఉన్నాడు. అండ్ దిస్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ 30th October 2023. సో ద గోల్డెన్ పీరియడ్ ఎప్పుడంటే వీళ్ళకి ఈ యొక్క 30th October నుంచి మనకి April 22, 2024 వరకు దీన్ని గోల్డెన్ పీరియడ్గా మనం చెప్పుకోవచ్చమ్మా. ఆ టైంలో వీళ్ళు కోరుకున్న రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఆ తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అండ్ పనిష్మెంట్కి సంబంధించిన బదిలీలు ఉంటాయన్నమాట. మరి రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ రంగంగా తులారాశి వాళ్ళు బాగానే ఎదుగుతారు. అండ్ వీళ్ళకి నవంబర్ 16, 2024 సంవత్సరంలో మినిస్టర్ల పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇదంతా కూడా. ఢిల్లీ వెళ్ళి పైరావీలో చేసుకోని అవసరం లేకుండా ఎక్కడే వీళ్ళకి కూర్చున్న చోటే పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ అంతకుముందు నవంబర్ 16కు ముందు వీళ్ళు ఎంత ప్రయత్నించినా సరే, ఒక్క ఆగస్టు నెల తప్ప, ఆగస్టు నుంచి నవంబర్ 16 తేదీ లోపల వీళ్ళు ఎంత ప్రయత్నించినా సరే వీళ్ళకి గెలవలేరు. అలాగే ఏ నామినేటెడ్ పోస్టులు రావు. అండ్ ఎవరైనా పైరవీలకి డబ్బులు ఇచ్చి పైరవీలు చేసుకుంటే ఆ డబ్బులు పోతాయి అన్నమాట. ఆ విధంగా రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి సమయం బాగానే ఉందమ్మా. మరి ఈ రాశి వారిలో ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళు అంతవరకు ఇబ్బందులు పడినా నవంబర్ 16 తర్వాత ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే ఆగస్టు నెలల్లో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే రవి మేషరాశిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు బ్రహ్మాండంగా ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి. అండ్ ఈ రిమైనింగ్ టైంలో ఈ తులారాశి వాళ్ళకి గర్భకోశ వ్యాధులు, ఆ తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము,
అండ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెనీరియాలజిస్టుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరాలు వీళ్ళకి ఏర్పడతాయి. అండ్ వీళ్ళ కనుక డైట్ని కనుక కంట్రోల్ చేసుకుంటూ ఎక్కువ తాగేస్తారు. ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే శుక్రుడు కాబట్టి మరి లివర్లు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందరూ కాదు, ఎక్కువ ఎవరైతే శుక్రుడు రాహు పరిస్థితి బాగున్నప్పటికీ కూడా మరి మొన్నటిదాకా ఈ యొక్క అక్టోబర్ 30, 2023 సంవత్సరం దాకా అప్పుడు చేసినటువంటివన్నీ కూడా ఎఫెక్ట్స్ ఇప్పుడు వస్తాయన్నమాట ఈ ఇయర్. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళ ఆరోగ్యాన్ని బ్యాలెన్స్డ్ డైట్ కనుక చేసినట్లయితే ఈ ఆడవాళ్ళంతా కూడా మరి కరిష్మా కపూర్ లాగా 0 సైజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి ఈ రాశి వారిలో కుటుంబ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? 100% సపోర్ట్ ఉంది ఫ్యామిలీ. ఇంతకుముందు పాపం భర్తల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వీళ్ళకు కోఆపరేషన్ లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి సపోర్టు అనేటటువంటిది వీళ్ళకి కలుగుతుందమ్మా. మరి విద్యార్థులకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి, ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి కానీ ఎలా ఉంది అనేసి అంటారు? విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడాలి, ఫలితాలు శూన్యం కాదు. అష్టమగురుడు ఎక్కువ కష్టపడేలాగా చేయిస్తాడు. ఎంత పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్. కాబట్టి ద హార్డ్ వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఈల్డ్, టు ద సక్సెస్. అంటే ఈ హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుందనే విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళాలని అనుకునేటటువంటి వాళ్ళు మనకి నవంబర్ 16, 2024 సంవత్సరంలో రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రవి సింహరాశిలో మేషరాశిలో ఉన్నప్పుడు వీళ్ళకి కనుక రిజల్ట్స్ కనుక టెస్టులు రాయడం కానీ రిజల్ట్స్ కనుక డిక్లరేషన్ కనుక జరిగినట్లయితే దే విల్ బి ఫస్ట్ లిస్టెడ్ అన్నమాట. మరి ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అని అంటారా? తులారాశి వాళ్ళకి ఇంకా పెండింగ్లే కేసులు. కోర్టు సమస్యల నుంచి ఇంకా అంత తొందరగా బయటపడకూడదు ఎవరు కూడా. ఒక 3-4 సంవత్సరాలు తిరుగుతూనే ఉండాలి. అప్పుడు భార్యలతో గొడవ పెట్టుకోకూడదు నాయన. మనం ఆ లాయర్ల చుట్టూ తిరిగేది, ఈ కోర్టుల చుట్టూ తిరిగేది, మనము ఈ బాధల కంటే భార్య చెప్పిన మాట వినాలి అనేటటువంటి విధానం తీసుకురావడం కోసమే జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ద కోర్ట్ ఆఫ్ లాస్ వీళ్ళని తిప్పుతూ ఉంటాయి. అండ్ చాలామంది ఈ కేసులు పెండింగ్ వల్ల అని ఆనరబుల్ జడ్జెస్ చెప్తారు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ఏంటంటే తిరగాల, వీళ్ళు ఆనరబుల్ జడ్జెస్ని చూడాలా, తిరగాల, లాయర్లను కలవాలా, పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, జైళ్లకు పోవాలా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే. కరెంటు బిల్లు కట్టడానికి సిగ్గుపడరు వీళ్ళు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళతాం అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళతాం. అలాంటిదే ఇది కూడా. జ్యుడిషియరీ, పోలీస్ స్టేషన్ దీనికి పెద్ద సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆనరబుల్ జడ్జెస్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, పోలీస్ ఆఫీసర్స్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల, లర్న్డ్ కౌన్సిల్స్ యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళకి బుద్ధి వస్తుందన్నమాట. ఎవరైతే ఈ భార్యల్ని హీనాతిహీనంగా హింసించేటటువంటి భర్తల కేసులే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళంతా కూడా సెటరేట్ అయిపోతారు ఈ యొక్క 2024లో అమ్మ. మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ, సంతాన ప్రయత్నాలు చేసేవారికి కానీ ఫలించే అవకాశం ఉంది అనేసి అంటారా? సంతానంకి కలగదు. అంటే ప్రపోర్షనేట్గా ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు, అసలు సంతానం కలగకుండా ఉండదు కదా. ఒక 100 మందిలో ఒక 90% సక్సెస్ లేకపోయినా 10% సంతానం కలగడానికి అవకాశాలు జనరల్గా ఉంటాయి. వ్యక్తిగత జాతకాలంలో ఉన్నటువంటి గురుడు బాగుంటే కనుక సంతానం కలుగుతుంది. ఇక్కడ మనకేంటంటే కోట్లాది మంది జనాలకి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి అష్టమ గురుడు ఉన్నప్పుడు సంతానాలు కలిగినటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళకి ఈ శుక్రుడి యొక్క పరిస్థితి బాగానే ఉంది. 31 మార్చి తర్వాత వీళ్ళందరికీ కూడా ఏప్రిల్, మే ఆ సందర్భంలో వీళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. తర్వాత ఈ యొక్క శుక్రుడు మళ్ళీ మనకి ఆగస్టు 25, 2024 తర్వాత ఈ యొక్క శుక్రగ్రహము కన్యారాశి ప్రవేశం చేసి కేతువుతో యుతి పొందున్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం టఫ్గా ఉంటుంది. ఆ వివాహాలు కుదుర్చుకొని పెట్టుకోవాలా, మాట్లాడుకొని పెట్టుకోవాలా, వివాహాలు కావన్నమాట. మరి ఈ రాశి వారిలో గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? ఒకవేళ ఉంటే కనుక ఏ మాసంలో వీరు చేసుకుంటే మంచిది అనేసి అంటారు? తులారాశి వారికి గృహయోగాలు లేవు ఈ సంవత్సరం. వాళ్ళు కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అష్టమ గురుడు, దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఆ గురుడు కూడా మనకి వక్రించి 9 అక్టోబర్ 2024 సంవత్సరంలో వృషభ రాశిలో వక్రించి అష్టమ స్థానంలో ఉంటున్నాడు.
ఏమైనా కొనేయాలండి, మా దగ్గర డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అనుకునేటటువంటి వాళ్ళు ఏప్రిల్ 22, 2024 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ మధ్యలో కొనుక్కోవడం మంచిదన్నమాట వీళ్ళు. కాబట్టి అలాగే స్థలాలు కొనుక్కోవచ్చు. అండ్ డిసెంబర్ మంత్లో వీళ్ళు అస్సలు కొనకూడదు. ఎందుకనంటే మనకి 7th డిసెంబర్ 2024లో కుజుడు వక్రించి కర్కాటక రాశిలో ఉండి అధికమైనటువంటి రేట్లు చాలామంది నేను చూశాను. చాలామంది బిల్డర్లు మంచివాళ్ళే, ప్రాజెక్ట్స్ పెద్ద పెద్దవే. కానీ నా స్టూడెంట్స్లో చాలామంది మరి 75 లక్షలు కాగితం కూడా తీసుకోకుండా బిల్డర్స్కి ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళే పాపం చేసేవాళ్ళే, కానీ వాళ్ళ డెఫిషియన్సీ వల్ల, వాళ్ళ ఫండ్స్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. వీళ్ళ టెన్షన్స్ ఇలా స్తంభనం చేస్తాయన్నమాట. ఈ కుజగ్రహం బాగోకపోతే మనం డబ్బులు ఇచ్చినా వాళ్ళ మంచోళ్ళు, మనం మంచోళ్ళు అయినప్పటికీ కూడా ఆ కార్యాన్ని ముందుకు వెళ్ళనివ్వదు. అండ్ ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు కొనకుండా మనం ఉండడమే మంచిదమ్మా. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారు? తులారాశి వారు ఖచ్చితంగా గురుగ్రహానికి జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చేసుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని ఆ గురువారం నాడు ఉదయం 9 గంటలకి కరెక్ట్గా మనము ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారికి కానీ లేకపోతే రాఘవేంద్ర స్వామి వారి దర్శనం వాళ్ళ ఇష్టం. గురుస్థానాలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి ఎక్కడైనా గురువు అనేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు చిన్నప్పుడు చదువుకున్నటువంటి రెమెడీస్ అంటే ప్రజలంతా కూడా ఏమనుకుంటారంటే గుళ్ళకి వెళ్ళాలా, దానాలు చేయాలా, ఇది తరతరాల నుంచి మనకి ఇంజెక్ట్ చేయబడి ఉన్నాయి. సో అలాగే అనుకుంటాం. ఇట్స్ నాట్ ట్రూ. మనకి గురుదోషం కూడా ఎలా పోతుందంటే మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి టీచర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చక్కగా బట్టలు పెట్టాలా, వాళ్ళకి పళ్ళు ఇవ్వాలా, ఫ్లవర్స్ ఇవ్వాలా. ఇది ఖచ్చితంగా చేయాలి. ఇలా చేసినప్పుడు మనకి ఈ గురువు యొక్క దోషం పోతుంది. అదేవిధంగా ఇంకా ఓపికంటే కిలోంపావు ఉలవలను తీసుకెళ్ళి చక్కగా ఎద్దులకు పెట్టాలా, ఆవులకు పెట్టాలా. కాళ్ళల్లో గుంజు చక్కగా ఎద్దులకి ఈ ఉలవల వల్ల వస్తుందన్నమాట. ఈ విధంగా చేస్తే గణపతి ఆరాధన గరిక గడ్డితో కేతువు ప్యాసిఫై చేసుకోవడానికి సోమవారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ రాశి వారికి ఈ సంవత్సరం. అలాగే గురువు గారు, అంటే తులారాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు గురుగ్రహాన్ని ఎలా ఆరాధించాలి, దత్తాత్రేయ స్వామిని కానీ ఇంకా గురువులను ఎలా ఆరాధించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మా.